ఓం శ్రీ గురుభ్యో నమః. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని పాద పద్మాలకు ప్రణమిల్లుతూ బాబాని ఆహ్వానించుకొని బాబా యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు సెషన్ మొదలు పెట్టుకుందాం. అందరికీ పోర్టల్ టు లెవెన్ లైట్ తరపున హార్దిక స్వాగతం. మనం ఫకీర్ టు ప్రయాణం కొనసాగుతోంది. ద జర్నీ కంటిన్యూస్ లో ఈరోజు మనం 21వ ఎపిసోడ్లో ఉన్నాము. 20 ఎపిసోడ్స్ పూర్తయినాయి. అంటే మనం ఆల్మోస్ట్ 20 గంటలు స్పెండ్ చేసాం. ఫకీర్ టు ప్రయాణం కొనసాగుతోంది బాబాతో. ఎంతో నేర్చుకుంటున్నాము ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం. కానీ బాటమ్ లైన్ అన్నిట్లోనూ బాబా చెప్పేదేంటి అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాబా ఎక్కువగా ఎంఫసైజ్ చేసింది ఏంటి అంటే ఒక సోల్ లెవెల్లో మనం తెలుసుకుంటున్నాం మన ఆత్మగా ఉన్నప్పుడు మన జర్నీ ఏంటి, ఎర్త్ బౌండ్ సోల్స్ లాగా ఉండవద్దు. అంటే మనకి ఈ జన్మలో ఇక్కడ ఉండగానే ఈ వర్తమాన క్షణంలో ఉండి ప్రతి క్షణాన్ని మనం ఎంతో అద్భుతంగా జీవించినట్లయితే, ఎంతో అద్భుతంగా మనకు ఎటువంటి అనుబంధం కానీ అటాచ్మెంట్స్ మోహం కానీ ఏ లేకుండా ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా జీవించినప్పుడు మనం ఈ ఆత్మస్థితిలో కూడా ఎంతో హాయిగా ప్రశాంతంగా ఈ జీవితాన్ని ఇక్కడ ఫిజికల్ లైఫ్లోనూ బాగుంటుంది, ఆత్మతలంలో కూడా మనం హాయిగా అక్కడ చేయవలసిన ఏవో చేస్తాం. లేకపోతే మనం ఎర్త్ బౌండ్ సోల్స్ లాగా ఇక్కడే ఉండిపోతాం ఒకటి. అండ్ మనం ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోలేమో, మన వారు ఎవరైనా సరే మనకు దూరమైనప్పుడు మనం ఎంతో దుఃఖానికి గురి అవుతాము. అంటే మన జర్నీ కూడా స్తంభించిపోతుంది. అలాగే మన వారు ఎవరైతే దేహాన్ని వదిలిపెట్టారో వారు కూడా ప్రశాంతంగా ఆత్మతలాల్లోకి వెళ్ళలేరు. దట్స్ మెయిన్ పాయింట్ ఫకీర్ 1 నుండి కూడా బాబా మనకి చెప్పేది. ఈ ఆత్మలు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, దుఃఖించొద్దు. అది మెయిన్ పాయింట్. అండ్ ఇంకోటి, మనం ప్రార్థనలు ఎలా చేయాలి అనేది ఫకీర్ 1 నుండి కూడా ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు బాబా. మీరు మాకేమీ కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మీ విఐపి టికెట్లతోనూ మాకు సంబంధం లేదు. మీకు కావాలి, మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఆ సమర్పణ భావన, పాజిటివ్ సరెండరెన్స్. పూర్తిగా మీరు చేయవలసింది చేసేసి మాకు అప్పచెప్పేసేయండి, గురువుకి అప్పచెప్పేసేయండి, మేము చూసుకుంటాం. మీరు ఇంకా దేనితోనూ పెట్టుకోవద్దు. మీరు చేసే పని మీద మీరు పెట్టుకోండి, మీరు దృష్టి పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి. జస్ట్ లివ్ యువర్ లైఫ్ గ్రేస్ఫుల్లీ. ఆ యాక్సెప్టెన్స్ ఏ పరిస్థితి వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ క్రమంలోనే మనకి లాస్ట్ ఎపిసోడ్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు బాబా, చాలా ఇంటెన్స్గా ఉంది. నాకైతే ఒక రైట్ బ్రెయిన్ మీద ఒకళ్ళు, లెఫ్ట్ బ్రెయిన్ మీద ఒకళ్ళు, రెండు పెద్ద మొట్టికాయలుగా మడుతున్నారు. ఒకవైపు నుంచి బాబా, ఇంకొక వైపు నుండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇద్దరు కలిసి నెత్తి మీద టంగ్ టంగ్ అని కొడుతున్నట్టు అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ వాజ్ వెరీ ఇంటెన్స్. చాలా లోతుల్లోకి వెళ్ళి ఇంకా మీకు ఇంత డీప్గా చెప్తే గానీ మీకు అర్థం కాదు. పరమాత్మ ఎట్లా అయితే మనకి సృష్టి ఆవిర్భావం దగ్గరికి తీసుకువెళ్ళి మనల్ని మీదంటూ ఏమీ లేదు, జస్ట్ మీకు అంత ఫీల్ అవ్వక్కర్లేదు, ఇది అసలు మీ లైఫే కాదు, మీ ద్వారా నేను ఇదంతా నడిపిస్తున్నదని ఎంత స్ట్రాంగ్గా అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారో, అలా అంతే స్ట్రాంగ్గా లాస్ట్ ఎపిసోడ్ మనకి 20th ఎపిసోడ్లో బాబా చెప్పారు. మీరు ఇంకా ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారా, అనుభవించండి. ఇంకా ఇక మీకు వేరే దిక్కు అనేది లేదు. దుఃఖంలో కూరుకుపోయి ఉన్నారా, ఆ ఊబిలో కూరుకుపోయి ఉన్నారా, కూరుకుపోండి. మీకు ఇంకా రూపాయి కూడా చేతిలో లేదా, పోనివ్వండి. మీ పై నుంచి 10వ అంతస్తు నుంచి టపీమని కింద పడి కాళ్ళు చేతులు విరిగి ఇంకా చచ్చే స్థితిలో ఉన్నారా, కానివ్వండి. అదే మీకు ఆ టైంలో అదే కరెక్ట్. అంత స్ట్రాంగ్గా చెప్పారు మనకి. మీరెవరైనా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కనుక చదివి ఉన్నట్లయితే అందులో కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ ఇదే చెప్తారు. భక్తుడు అన్నవాడు సింహ కిశోరం లాగా ఉండాలిరా అని.
అంటే లయన్ కబ్ లాగా ఉండాలి, ఒక టైగర్ కబ్ లాగా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి. అది నిజమైన భక్తి అంటే. నేను ఇంకా నా గురువు ఉన్నారు, నా దైవం నాకు తోడుగా ఉందని ఒక లయన్ కబ్ లాగా, ఒక సింహపు ఆ సింహకిషోరం అంటే అదే లయన్ కబ్. ఆ అలా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి. కానీ మీరేంటి ఈ చిన్న చిన్న వాటికి ఏడవటం ఏంటి, ఆ దుఃఖం ఏంటి, ఆ దుఃఖమే మీరైపోవటం ఏంటి, ఇంకా మీకు వేరే పనేం లేదా, ఈ దుఃఖించటమేనా మీ పని అన్నట్లు బాగా చెప్పారు పోయినసారి. మరి అది మనం బాగా ఎక్కించుకోవాలి. అంటే మనం అసలు ఈ లైఫే మీది కాదో మొర్రో, ఈ శరీరం నీది కాదు, ఈ మనసు నీది కాదు, ఇదంతా మిథ్య, ఇదంతా మాయ అంటే, లేదు నాకు పెయిన్ ఉంది, లేదు నేను దుఃఖంలోనే ఉంటానంటే, ఇంకా ఎంతకంటే ఇంటెన్స్గా ఎట్లా చెప్పాలో అర్థం కాక టపీమని ఒక్క చెల్లుమని ఒక్కటి వాయించేశారు బాబా. ఇదంతా నాది, నేను నడిపిస్తున్నాను, నువ్వు కాదు, యు ఆర్ జస్ట్ జీరో, నువ్వు అసలు నిమిత్త మాత్రుడివి కూడా కాదు, అసలు నువ్వేమీ కాదు, నువ్వు ఒక చిన్న బబుల్వి, నేను క్రియేట్ చేసిన ఈ సమస్త విశ్వంలో ఒక చిన్న బుడగవు నువ్వు. ఎంతరా నువ్వు, ఇది నీ లైఫ్ కాదురా, ఇది అనుభవిస్తున్నదంతా చూస్తున్నదంతా కూడా పరమాత్మ అని చెప్పారు. అయితే నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్, బ్రింగ్ ఇట్ ఆన్ రా రాని అంటే, మనకి చిన్నప్పుడు చదువుకునే రోజులు ఫ్యాక్షనిస్ట్ సినిమాలు చూసేవాళ్ళం కదా, బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అన్నీ కూడా రాయలసీమ కాన్సెప్ట్తో రండి రాని తొడగొట్టేవారు కదా. అలా ఉండమంటున్నాను. నాకు అది అసలు అది ఫస్ట్ రుద్ర ఎట్లాగైతే ఆ టైం టైమింగ్ తెలియకుండా పిచ్చి జోకులు వేస్తాడో, నా మనసులో వచ్చిన ఆనెస్ట్గా అయితే చెప్పాలంటే నాకు అదే వచ్చింది. నాకు ఫస్ట్ చదివేటప్పుడు నవ్వు వచ్చింది. బ్రింగ్ ఇట్ ఆన్ అని అన్నిసార్లు బాబా అంటుంటే, ఏంటి బాబా తొడగొట్టి రమ్మంటున్నావా, అసలే ఉన్న ప్రాబ్లమ్స్ చాలా అనుకుంటే ఇంకా రా రా అని ఎక్కడ పిలవ మేము, నేనేమి జూనియర్ ఎన్టీఆర్ కాదు తొడగొట్టి పిలవటానికి అని కొంతసేపు నవ్వుకున్నాను. కానీ బాబా చెప్పేది మాత్రం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదంతా మిథ్య, మీరు నేను నేను అనుకుంటున్నారు కాబట్టి ఇంత దుఃఖంలోకి వెళ్తున్నారు. జస్ట్ ఆ ఆ నేను అన్నది మీరు మైండ్లోంచి డిలీట్ చేసేసి, నేను తప్ప మీ మైండ్లో ఏం పెట్టుకోవద్దు. మీరు తలుచుకుంటే గురువు నేను ఇన్ ద సెన్స్ బాబా నన్ను అంటం కాదు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మీ దైవం, ఈ ఇష్ట దైవం, అది మీరు ఒక రూపం అనుకుంటారో, ఎనర్జీ అనుకుంటారో, ఏదన్నా అనుకొని, బట్ ఆ దైవాన్ని మీరు జస్ట్ అది తప్ప మీకు ఇంకా ఏది గుర్తుకు రాకూడదు. మీరు చేసేది చేసుకుంటూ వెళ్ళండి, నా పక్కన బాబా ఉన్నారు, దట్స్ ఇట్, ఇంకేమొద్దు. అదే మనం మెయిన్ కీ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. మరి ముందుకు వెళ్ళిపోదాము. ఈరోజు ఈ 21వ ఎపిసోడ్లో బాబా ఇంకేం చెప్పబోతున్నారో, ఇంకేం మొట్టికాయలు ముట్టబోతున్నారో చూద్దాం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమన్నారు బాబా అంటే, మెరకిల్స్ అడగవద్దు, నువ్వే ధైర్యంతో, ప్రశాంతతతో, అంగీకార తత్వంతో ఒక అద్భుతంలాగా నువ్వే మారు, నీకేం మెరకిల్స్ అక్కర్లేదు. యు ఆర్ ద మెరకిల్, యు బికమ్ ద వన్. నువ్వే ఒక మెరకిల్ అయిపో. ఎట్లా అయిపోతావంటే, చెప్పాను కదా లయన్ కబ్ లాగా ఉండాలి అని. బ్రింగ్ ఇట్ ఆన్ రా, చూసుకుందాం రా, నా పొళ్ళు రాలగొడతావా రాలగొట్టురా అని చూసుకుందాం అని, మన పరిస్థితులను అలా ధైర్యంగా పిలుచుకుందాము, అప్పుడే నువ్వే ఒక అద్భుతం అవుతావు అని చెప్తున్నారు బాబా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, స్పిరిట్ వరల్డ్ అంటే ఆత్మలోకాల్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ పెద్దగా సందిగ్ధత కానీ ఏం ఉండదు, ఒకరినొకరు నిందించుకోవడం కానీ, తమ మీద తాము జాలి పడటం అంటే, పోర్ మీ అబ్బా నాకే ఎంత అంటే విక్టిమ్ మెంటాలిటీ అనమాట, నాకే ఇలా జరిగింది, నేను ఎంత మంచివాడిని, అలా పోర్ మీ సిండ్రోమ్ అంటారనమాట. తన గురించి తానే జాలి పడటం అలాంటివి కానీ ఏమీ ఉండవు. ఆత్మోన్నతి కోరుకునే వారికి వాళ్ళ కార్మిక్ బ్లూ ప్రింట్ అనేది చూపించడం జరుగుతుంది. మనం ఈ ఇక్కడ ఈ ఫిజికల్ లైఫ్ అయిపోయిన తర్వాత, ఈ బాడీని వదిలేసిన తర్వాత ఆత్మతలాల్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ మనకి కార్మిక్ బ్లూ ప్రింట్ ఈ అంతా చూపిస్తారనమాట, ఒక సినిమా చూపిస్తారు. అయితే అంత క్లియర్గా ఆ వ్యక్తి లేదా ఆత్మ ఏం జన్మలు తీసుకుంది, ఏం అనుభవించింది, ఏం అనుభవించబోతోంది అన్నీ కూడా అంగీకార స్థితిలో ఉన్న ఆత్మకు చూపించబడతాయి. అది కూడా ఒక అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చూడాలి అనుకుని అంగీకార తత్వంతో ఉంటే ఈ సినిమా అంతా చూపిస్తారు అని చెప్తున్నారు.
అయితే కానీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ అదంతా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఈ శరీర ధారణ మళ్ళీ చేసాం, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఏమంటే ఇదంతా మళ్ళీ మనకి స్మృతి ఉండదు, మర్చిపోతాం. ఆ మరుపే కదా అన్నింటిలోకి ఫస్ట్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే మనకి ఇచ్చింది భగవంతుడు మరుపు. మీరు ఇవన్నీ మర్చిపోండి, స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్ అని ఇచ్చేస్తారు. లేకపోతే అవన్నీ మనకి గుర్తున్నాయి అంటే పిచ్చెక్కిపోతాయి. ఒక లైఫ్ టైంలోనే మనకు అంతకు ముందు జరిగిన ఏదన్నా గుర్తొస్తే రిపీట్ చేసుకుని ఓ బాధపడిపోతాం. జస్ట్ ఇమాజిన్ అన్ని లైఫ్ టైమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనం చేసిన తప్పులే, ఇంకా మనకు కొత్త జీవితం స్టార్ట్ చేయలేం. అందుకే మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ మరుపు. అదే ఈ ఫిజికల్ బాడీలోకి రాగానే అంతా మీరు మర్చిపోతారు. సబ్కాన్షియస్ మైండ్లో మన ఉపచేతన మనసులోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కామ్గా వర్తమాన క్షణంలో ఉంటారో ఈ సముద్రం లాంటి కర్మచక్రంలోకి చూడగలుగుతారు. అంటే ఆ ఓషన్లోకి ఒక్కసారి గనక మునక వేసి ఓ ఇది నా ప్రారబ్ధ కర్మ అని అనుకుంటారు. అందుకే ధ్యానం, అంగీకార స్థితిలో ఉండటం, ప్రార్థనలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబా. అప్పుడే మనకు అసలు ఏం జరుగుతోంది రోడ్డు మీద ముందు, ఏం ఎదురవ్వబోతోంది అంటే ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. ఏం ఎదురవ్వబోతోంది, దానికి ఆ ప్రయాణానికి నేను ఏం సిద్ధం చేసుకోవాలి, వెంటనే నేను వదిలిపెట్టాల్సినవి ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఆ, ఆ, తెలుస్తాయి. ఎప్పుడు అంటే మనం కామ్గా ప్రశాంతంగా యాక్సెప్టెన్స్లో ఉన్నప్పుడు, ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఓకే ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్, కామ్గా ఉన్నప్పుడు. అందుకే ధ్యానాలు ప్రార్థనలు ఇవన్నీ ఇంపార్టెంట్ టు కామ్ అవర్ మైండ్. దాన్ని అంటే వేరే ఏం లేదు. ఇది కరెక్టా అది కరెక్టా అంటే మనకు ఏ మార్గం ద్వారా అయితే మనం అది అనుసరించినప్పుడు, అది క్రమ పద్ధతిలో అభ్యసించినప్పుడు మన మనసు స్థిమిత పడుతుందో ప్రశాంత పడుతుందో అదే మనకి కరెక్ట్. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి చక్కగా ఆ ఇంట్యూటివ్గా మనకి గైడెన్స్ అనేది అందుతుంది, సహజావబోధ మనకు అంతఃస్ఫురణ ద్వారా. అయితే బాబా ఇక్కడ అడుగుతున్నారు, నిన్ను ఏం బాధ పెడుతోంది ఇప్పుడు రుద్ర అని అడుగుతున్నారు రుద్రాని. అంటే రుద్ర ఇక్కడ అంటున్నాడు, బాబా మరి ఒక వ్యక్తి ధ్యానం, ప్రార్థన, అంగీకార స్థితి, స్పిరిచువాలిటీకి సంబంధించిన ఈ హిప్పీ జాజ్ ఇదేదేదో చెప్తారు కదా, అక్కడ కళ్ళు మూసుకో ఇక్కడ శ్వాస మీద దృష్టి పెట్టు, అదేదో చెప్తారు కదా, ఈ హిప్పీ జాజ్ అంతా లేకుండా ఏం చెయ్యలేదు అనుకో, ఒక సామాన్య మానవుడు ఇవేమీ చెయ్యట్లేదు అనుకో, అప్పుడేంటి మరి అంటే తాను ఎందుకు జన్మ తీసుకున్నాడో తెలుసుకోకుండా జీవితాన్ని గడిపేస్తాడా అని అడుగుతున్నాడు. కరెక్టే కదా. మరి సామాన్యులే చాలా ఎక్కువ, ఈ ధ్యానం కానీ ఇవేమి తెలియకుండా మామూలు జీవనం గడిపే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మరి వాళ్ళ సంగతి ఏంటి, ఆ లైఫ్ అంతా ఇంకా వేస్టేనా, ఎందుకు ఈ ఆత్మ ఎందుకు ఈ జన్మ తీసుకుందో తెలియకుండానే పోతాడా అని అంటున్నాడు రుద్ర. బాబా అంటున్నారు, ఒరే నాయనా, ప్రకృతికి సాధువైనా పాపాత్ముడైనా అందరూ ఒక్కటే. ప్రకృతి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కరే. మనకుంటే ఆ తారతమ్యాలు కానీ అందరూ ఒకటేరా. ఆ ఎవరి మీద ద్వేషం ఉండదు, ఒకళ్ళ మీద అత్యంత ప్రేమ అది ఉండదు. నువ్వు దేవుడు అనుకుంటావో, ప్రకృతి అనుకుంటావో, విశ్వం అనుకుంటావో, ఒక ఎనర్జీ అనుకుంటావో, అది నీకు నిత్యం గైడ్ చేయటానికి, అంటే ఒక మార్గదర్శకత్వాన్ని చూపించడానికి, నీ రోడ్ మ్యాప్ చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రకృతి. అంటే మన ఒక ఎనర్జీ మన చుట్టూతా ఉన్నది ఎప్పుడు మనని గైడ్ చేయటానికే చూస్తుంది. నీ మార్గం ఏమిటి, ఆ రోడ్ మ్యాప్, ఆ జిపిఎస్ ఏంటి, మనకి గైడ్ చేయటానికే నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ మీరే ఈ లౌకిక జీవితంలో పడిపోయి ధర్మ, కర్మ, బాధ్యతలు, విధి నిర్వహణ అని అనేక పేర్లు పెట్టుకొని మీ తలను ఊబిలోకి కూర్చేసుకొని మీ జన్మ ఎందుకు తీసుకున్నారో, అసలు ఆత్మకు అవసరమైంది ఏంటో పక్కన పెట్టేస్తారు. అదే కదా మనం అందరం చేసేది. చాలా కబుర్లు చెప్తాం మనం, ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త మాటలు చక్కగా వాడేసి, ఇది నా ధర్మం, ఇది నా కర్మక ప్రకారం వచ్చింది, ఇది నా విధి నిర్వహణ, ఏయో చాలా రకాల మాటలు మాట్లాడతారా మీరు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చెప్తూనే మీ తలను ఊబిలోకి ఇరుక్కునేలాగా చేసుకునేదే మీరు. మీ జన్మ ఎందుకు తీసుకున్నారో, అసలు ఆత్మకి అవసరమైంది ఏంటో పక్కన పెట్టేస్తారు. ఆత్మకు అవసరమైంది ఏంటి అంటే, ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మలో లయం అవటానికే ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకుంటారా, మనసును ఎప్పుడు లయం చేస్తారా, ఈ బహిర్ముఖం నుండి అంతర్ముఖం ఎప్పుడు చేస్తారా,
లోపలికి అంటే మన ఇంద్రియాలతో పాటు బయటికి వెళ్లకుండా మనసు ఎప్పుడు లోపల ఆత్మలో లయమవుతుందా అనే ఆత్మగా అదే దాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆత్మకు అత్యంత అవసరమైంది కాంతి వైపు ప్రయాణం చేయడం, తుదకు కాంతిగా మారడం. అదే ఆత్మకి ఏకైక లక్ష్యం. ప్రతి జన్మ తీసుకునేది అందుకే కదా. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చర్య భా భగవదార్పణగా చేసినప్పుడు నువ్వెంత లౌకికంగా అయినా ఉండుగాక, అక్కడ కోపానికి కానీ బంధనాలలో ఇరుక్కోవడం కానీ ఉండదు. ఆ వ్యక్తి నిత్యం భగవంతునితోనే ఉంటాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఏంటి చెప్తున్నారు? నువ్వు ప్రతి ఆలోచన మాట్లాడే అంటే మనం వాక్కాయ కర్మలు అని మనం రిపీట్ చేసుకుంటూనే ఉన్నాం. మన ఆలోచన, ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చర్య, ప్రతిదీ కూడా భగవదార్పణగా చేసినప్పుడు నువ్వు ఎంత లౌకికంగా అయినా ఉండు. నువ్వు అంత అంత పూర్తిగా కూడా నువ్వు ఫిజికల్ లైఫ్లోనే ఉన్నావు. నువ్వు ఎటువంటి ధ్యానం చేయట్లేదు. పొద్దున్న లేసి ఒక పూజ కానీ, దీపం వెలిగించడం కానీ ఏమీ చేయట్లేదు. యు నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దట్. ఎంత లౌకికంగా ఉండైనా అక్కడ కోపానికి కానీ, బంధనాల్లో ఇరుక్కోవడం కానీ ఉండదు. ఎప్పుడైతే ప్రతిదీ భగవదార్పణగా చేస్తావో ఆ వ్యక్తి నిత్యం భగవంతుడితో ఉన్నట్లే. అయితే నువ్వు ఫ్యామిలీకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, మనం పొద్దున్నే లేసి ఫ్యామిలీకి టిఫిన్ చేస్తున్నా, టాయిలెట్ సీటు కడుగుతున్నా, నిత్యం అంకిత భావంతో ఉన్నప్పుడు నువ్వు ఒక తామరలా ఈ ప్రపంచంలో ఉంటావు కానీ బట్ నాట్ ఆఫ్ ఇట్. దాని కోసం ఉండవు. అప్పుడు ప్రతి పని ధ్యానమే, ఆనందమే. ఇక నకారాత్మక భావనలకు కానీ దుఃఖానికి కానీ తావుండదు. ఇక్కడ చూసారు ఎంత చక్కగా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనం ఇక్కడ సమర్పణ భావం అంటే ఎప్పుడు ఆ మాటను వాడుతున్నాం మనం సోఫార్ అంటే ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, మనకేమన్నా కష్టం వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడిని తలుచుకుని ఇదంతా నీదే భారం బాబా, నా పరిస్థితి అంతా నువ్వే ఏదో ఒకటి తీర్చేయాలి అని చక్కగా చెప్పుకుని ఇక్కడ ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. మీరు మనం నిత్యం చేసేదే ఫ్యామిలీ కోసం బ్రేక్ఫాస్ట్ కానీ మీల్ ప్రిపేర్ చేయటం ఇవన్నీ చేస్తాం. అది కానీ టాయిలెట్ సీట్ కడుగుతున్నప్పుడు నాకు ఇది ఎంత నవ్వొచ్చిందంటే చదువుతుంటే, ఆ చదివే రోజు ఆ పొద్దున్నే నేను ఇక్కడ మాకు అన్ని చేసుకోక తప్పదు. టాయిలెట్ సీట్ క్లీన్ చేస్తా. ఇది కూడా నేను కాదు కదా చేసేది, ఇది కూడా పరమాత్మే చేసుకునేది. నేను నేను జస్ట్ బాడీని నా చేతులు వాడుకుంటూ ఆయనే చేసుకుంటున్నాడని ఆ టాయిలెట్ సీట్ కడిగేటప్పుడు తలుచుకున్నాను. నాకు ఇది చదివినప్పుడు ఎంత నవ్వొచ్చిందంటే, బాబాయ్ నువ్వు ఎక్కడో లేవు, నాలోనే ఉన్నావు. ఆలోచన కూడా నువ్వే ఇచ్చావు, పుస్తకంలో పెట్టేశావు అని అనుకున్నాను. అది అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇప్పుడు భగవదార్పణగా టాయిలెట్ సీట్ క్లీన్ చేయటం అంటే ఏంటి? చేస్తా ఈ బాబాయ్ టాయిలెట్ సీట్ నీదే అంటాం కాదు. ఆ చేసే ప్రతి చర్య ఏది కూడా, ఆలోచన కూడా లోపల ఒక చాంటింగ్, ఒక భగవంతుడిని తలుచుకునేది మాత్రం మీరు మర్చిపోవద్దు. అసలు మీరంటూ లేరు, నేను అనేది లేదు. ఇది ఇది మీరు కాదు. ప్రతిదీ ఉన్నది దైవమే. ఎందులోనూ కూడా మీరు లేదు. ఈ శరీరాన్ని మీరు మధ్యలోకి తీసుకురావద్దు. మీ మనసును మధ్యలోకి తీసుకురావద్దు. మనసును భగవంతుడిలో లయం చేసే ప్రతి పని చెయ్యండి. ఇది అది అని కాదు. నాట్ జస్ట్ పూజ చేసేటప్పుడే దేవుడు కాదు, ఏదన్నా పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు కాదు. మీరు చేసే ప్రతి చిన్న చర్యలోనూ కూడా భగవంతుణ్ణే తలుచుకోండి, ఆయనే చేస్తున్నారు అనుకోండి. అది అక్కడ మనకి ఇంపార్టెంట్. ఈ నేను అనేది పూర్తిగా ఇంకా అది నల్లిఫై అయిపోవాలి, జీరో అయిపోవాలి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ అను. అను అనేది అసలు లేదు. దేర్ ఈజ్ సమ్ పవర్ దట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. మా ఈ బాడీతో, ఈ శరీరంతో ఒక దివ్య శక్తి అనేది పనిచేస్తుంది. సేమ్ ప్రతి ఒక్కరికి. నేను అంటే నేను ఏదో గొప్ప అని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మీ పేరు పెట్టుకొని ఇది ఇది జస్ట్ ఈ శరీరం వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తించడానికి ఒక పేరు కావాలి కాబట్టి పేరు ఉంది అంతే. కానీ ఆ చేసే ప్రతి చర్య, మనం ఆలోచించే ప్రతి ఆలోచన అంతా కూడా భగవంతుడిదే కానీ నాది కాదు అన్న స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. యూ జస్ట్ హ్యావ్ టు నలిఫై యువర్ సెల్ఫ్, జీరో యువర్ సెల్ఫ్. బట్ అన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
ప్రతిదీ భగవంతుడితో మాట్లాడుకుంటా, నవ్వుకుంటా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. టాయిలెట్ సీట్ కడుగుతున్నా ఎంజాయ్ చేయొచ్చు. అది అక్కడ చెప్పేది. ఆమ్, నువ్వు అప్పుడు అలా ఉన్నప్పుడు ఒక తామరలా ఉంటావు. ఈ ప్రపంచంలోనే ఉంటావు. కానీ దానిలో కూరుకుపోవు. దాని కోసం ఉండవు నువ్వు. అంటే అటాచ్మెంట్స్ కానీ, బంధనాలు కానీ ఉండవు అనమాట. అన్నీ చేస్తావు. అన్నీ చేస్తావు. అప్పుడు ప్రతి పని ధ్యానమే, ఆనందమే. ఇక నకారాత్మక భావనలకు కానీ, దుఃఖానికి కానీ తావుండదు. ఆ స్థితిలో ఉన్నప్పుడే నువ్వు సరైన ప్రశ్నలు అడగటం, సరైన సమాధానం దొరకటం అన్నీ ఆ స్థితిలో ఉన్నప్పుడే జరుగుతాయి. ఎప్పుడు నువ్వు నిత్యం మనసును లయం చేసి నిన్ను నువ్వు ఈ నేనుని జీరో చేసుకున్నప్పుడే ఆ పెద్ద నేనుకి కనెక్ట్ అవుతావు. అంటే ఆత్మకి కనెక్ట్ అవుతావు. లైఫ్ ఈజ్ సో సింపుల్. జీవితం చాలా సరళమైంది. మీరే దీన్ని చాలా క్లిష్టంగా మార్చుకుంటారు. ఎంతో కాంప్లికేట్ చేసేసుకుంటారు మీరే. మీరు మీ ఇంట్లోని కుక్కను చూసి అరే నా లైఫ్ కంటే దీని లైఫే ఎంతో బాగుంది కదరా అనుకుంటారు. కానీ ఆ పెంపుడు జంతువులకి చాలా వరకు వాటికంటూ ఒక ప్రయారిటీస్ ఉంటుంది. ఏదో ఒక ఒక ప్రాముఖ్యత వాటికి ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని. ఏవి ముఖ్యమైనవో వాటికి తెలుసు. తన యజమానిని ప్రేమించడం, పిల్లలతో ఆడుకోవటం, అవకాశం వచ్చినప్పుడు కొంచెం ఆహారం తీసుకోవడం, ఇంటికి కాపలా కాయటం. ఇక్కడ దానికి ఆ ముఖ్యమైనవి ఏమిటి, ఆ ప్రయారిటీ ఏమిటి అన్నది అది కీ పాయింట్ అన్నమాట. ఆ ఆ ఆ కీ దేనికి మన సంతోషానికి, మనం ఆనందంగా ఉండటానికి కీ పాయింట్ ఏంటి అంటే ప్రయారిటీస్. ఏది ముఖ్యమైనయో ముందు మనకు అది తెలియాలి. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మనకు మనం తెలుసుకోవాలి. మీరు గనక స్థిమితంగా కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. బాబా చెప్తున్నారు ఇలా మీరు చెయ్యండి అని. ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇందులో నాకు అత్యంత ప్రాధాన్యమైనది ఏది, అది పొందడానికి నేనేం చేస్తున్నాను. ఒక లిస్టు, ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇది నాకు ఇంపార్టెంట్ అని రాసుకొని ఒకటి రాసుకొని దాని పక్కనే సో ఇది నాకు ఇంపార్టెంట్ అయినప్పుడు దీనికోసం నేను ఈరోజు ఏం చేశాను అని రాసుకోండి. పొందడానికి ఏం చేస్తున్నాను అని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. దాన్ని నేను చేరుకోవడానికి ఇంకా నేను ఏం చెయ్యాల్సి ఉంది అని తయారు చేసుకొని దాని వైపు మీరు పయనం మొదలు పెట్టండి. ఇలా గనక మీరు చేసినట్లయితే ఈ ముసుగులో గుద్దులాట, ఈ సందిగ్ధావస్థ ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ బాబా. డబ్బు సంపాదించడం మీకు ప్రాధాన్యమైనప్పుడు దాని గురించి మీరు ఏం చేశారు? ఇప్పుడు మనకు ప్రయారిటీ డబ్బు సంపాదించాలి అని పెట్టుకున్నాం. అయితే దానికోసం ఇప్పుడు నువ్వేం చేసావు? ఇంకా ఏం చెయ్యాలి? ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ ధ్యాస పూర్తిగా దాని మీదే ఉంటుంది. ఇట్లా గనక మనం ఆలోచించినట్లయితే ఏది నేను సంపాదించాలి అనుకుంటున్నాను. సో ఏం ఏం చేయాలి ఇప్పుడు దీనికి? ఇంకా నేను ఏం చేస్తే ఇంకా సంపాదించుకుంటాను అని దృష్టి దాని మీద ఉన్నప్పుడు మీ యొక్క కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ దట్. అంతే కదా, గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ మనకి ఇన్ని డిస్కవరీస్ చేశారు అంటే దానికి ఏంటి అది కంప్లీట్ ఫోకస్ ఇంకా దాంట్లోనే మునిగిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ రోజులు తరబడి ఆ ధ్యాసలోనే ఉండేవారు కాబట్టి మనకి ఎంత ర్యాపిడ్గా మనకి ఆ ఈ టెక్నాలజీ కానీ ఇవంతా కూడా అందుతోంది అంటే దాని వల్లే. అదే చెప్తున్నారు, ధ్యాస పూర్తిగా దాని మీద ఉంటుంది. ఇలా చేసినప్పుడు నువ్వు ఏ పరిస్థితినైనా ఎంతో ప్రశాంతంగా ఎదుర్కోగలవు. నీ గురువుని, దైవాన్ని సంతోషపెట్టి నిన్ను చూసి గర్వపడేలా ఉండగలవు. ఇలా నువ్వున్నప్పుడు నీ దుఃఖంలో 90% మాయమైపోతుంది. ఎందుకంటే గ్రేస్ఫుల్గా అంటే అంగీకార స్థితిలో ఉన్నప్పుడు అదే నీ గురువు నిన్ను చూసి గర్వపడేలా చేయడం అని, దైవాన్ని సంతోషపెట్టడం అని నీకిప్పుడు తెలుసు కాబట్టి ఆ స్థితిలో ఉండమంటున్నారు. అంటే వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఇదే కదా కర్మయోగం అంటే. మీరు చేసేది ఏ పని చేస్తున్నారో దాంట్లో పూర్తిగా నిమగ్నులైపోయి ధ్యాస దాని మీద పెట్టండి అన్నప్పుడు అదే మీరు మీ గురువుని లేదా దైవాన్ని గర్వపడేలా చేయటం అంటే అదే. ఇంకా దాని గురించి ఇంకా మీకు దుఃఖం లేదు. తర్వాత ఏమవుతుందన్న ఆలోచన లేదు. అంటే ఫలాపేక్ష కూడా లేదు. ఇదే కదా నిష్కామ కర్మ యోగం అంటే. అది ఏది ఉంటే అది చాలా గ్రేస్ఫుల్గా అంగీకార స్థితిలో ఉండి మీరు యాక్సెప్ట్ చేస్తూ మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అదే మీ ప్రాధాన్యత కాబట్టి ఇప్పుడు నీ జీవితం చాలా లైటర్గా, ఏమి పెద్ద బరువుగా అనిపించదన్నమాట. చాలా తేలికగా అయిపోతుంది. అలా ఫీల్ అవుతారు మీరు అంటున్నారు బాబా.
అలా కాకుండా పైకి మాత్రం నా గురువుని సంతోషపెట్టడమే నాకు ప్రధానమైనది అని అంటూ, లోపల మాత్రం మనకొచ్చే ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని ఎంతో దుఃఖంతో వాటిని నిందిస్తూ, అంతర్మదనం చెందుతూ ఉన్నప్పుడు, అది నీ గురువుని సంతోషపెట్టడం కాదు నాన్న. ఇది మనం చేసేది. పైకి మాత్రం చాలా చెప్తాం. ఎన్నో కబుర్లు చెప్తాం. బాబా నాకున్నారు పక్కన అని ఎవరికన్నా ఫ్రెండ్స్‌తో కానీ మాట్లాడేటప్పుడు కూడా నాకు బాబా ఉన్నారులే చూసుకుంటాను. లేతే నా పక్కన అమ్మవారున్నారు. ఆవిడే అంతా అని చెప్తాం మాటలతో. కానీ లోపల ఎంతో మదన. అమ్మో! ఏమవుతుందో? అమ్మో! నా బిడ్డకిట్లా ఒంట్లో బాగోలేదు ఏమైపోతుందో? అట్లా లోపల అంతర్మదనం చెందటం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. అదే చెప్పేది బాబా. బాబా ఎక్కడో లేరు. మన లోపల ఉండే చెప్తున్నారు. మీ లోపల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. పైకొకటి అంటున్నారు. లోపల వేరే జరుగుతోంది చూసుకోండి. అది మీ గురువుని సంతోషపెట్టడం కాదు. అలా సంతోషపెట్టడం అసలు నీకు ముఖ్యమైనదే కాదు. లేక నీకు నీ దైవం అంటే అంత ప్రేమ లేదు అని. ఇది మనకి విఐపి దర్శనాలప్పుడు కూడా చెప్పారు కదా! మీకు ఇష్టమే గాని మరీ అంత ఇష్టం కాదు. అంత అంత మరీ సమర్పించేసి ఇంక గురువున్నారులే అని ఆహ్, అంత ఇష్టం కానీ, అంత భక్తి గాని, ప్రేమ గాని మీలో లేదు అని చెప్తున్నారు బాబా. అంటే బాబా ఈజ్ నాట్ మై ప్రయారిటీ అని చెప్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనం అలా ఉంటున్నామో, నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు నాకు అంత ప్రాధాన్యత లేదు నీ మీద నాకు అని చెప్తున్నాం. నీకు నిజంగా గనక నీ మాస్టర్ మీద ప్రేమ ఉన్నట్లయితే లేచి ఆయన వైపే అడుగులు వేస్తావు. ఆయన వైపు అడుగులు వేస్తావంటే కాంతి వైపు అడుగులు వేయటం. కాంతి వైపు అడుగులు వేయటం అంటే మన పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేసి స్థిమితంగా, గ్రేస్‌ఫుల్‌గా, కామ్‌గా, ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్లు దాన్ని మనం చేసే పని మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అదే భగవంతుడిని గర్వపడేలా చేయటం, సంతోషపడేలా చేయటం అంటే అదే. వేరే ఏదీ లేదు. మీరు ప్రతి ఒక్కరూ కూర్చొని మీ బలం ఏంటి? బలహీనతలేంటి? మీ పరిధులు ఏంటి? అని ఒక్కసారి రాసుకొని మీకు ఏది ప్రయారిటీ? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ? మీ ప్రయారిటీ ఏంటసలు ఈ క్షణంలో, ఈ రోజులో మీకు పొద్దున్నే లెగిసి ఓకే. ఈరోజు నేను చేయవలసింది ఇది అనేది ఒకటి ప్రయారిటీస్ పెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. సెకండ్ ఇంపార్టెంట్ ఇది. అట్లా పెట్టుకొని దానికి మీ బలం, బలహీనతలు 2 తెలియాలి. ఇది నా స్ట్రెంగ్త్. ఈ పని నేను చక్కగా చెయ్యగలను. కానీ నా బలహీనత ఒకటుంది. నేను ఈ పని సరిగ్గా చేయలేను. నాకంత నైపుణ్యం లేదు దీంట్లో అన్నప్పుడు అది ఒక బలహీనత ఉంది నాకు. అట్లా రాసుకొని పెట్టుకోండి అని చెప్తున్నారు. అలా మీకు ముఖ్యమైన దాని వైపు అడుగులు వేసినప్పుడు మీ జీవితం ఎంతో సులువుగా ఉంటుంది. మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ముందు. మీ బలం, బలహీనతలు తెలుసుకోండి. అప్పుడు మీ ప్రయారిటీస్ వైపు అడుగులు వేయండి. నన్ను నమ్మండి. అప్పుడే మీ జీవితం సులభతరం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన స్ట్రెంగ్త్ ఏంటి? మన బలహీనతలు ఏంటి? అనేది ముందు మనకు తెలియాలి. మనం మన పిల్లలకి కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ చాలా సలహాలు ఇచ్చేస్తాం కానీ, నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీ బలహీనతలు ఏంటి? అంటే మనం గవాలని ఎవరినైనా అడిగితే చెప్పలేం. నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇప్పుడు నేను మాట్లాడగలను. నాకు నీ నీ వీక్‌నెస్ ఏంటి అంటే, నాకు పురాణాలు చెప్పటం కానీ, ఇవన్నీ ఏమీ రాదు. గబగబా ఎక్కడెక్కడో ఉన్న స్టోరీస్ చెప్పడం అంటే నేను రాను. అది సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఎంతైనా చెప్తాను. తత్వవ ద తత్వంగా అది ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా చేస్తాను గానీ, పురాణ కథలు కానీ, శ్లోకాలు కానీ, ఆ ఓల్డ్ స్క్రిప్ట్స్‌లో ఉన్న శ్లోకాలు గానీ చెప్పటం నాకు రాదు. సో నా బలం ఏంటి అంటే దాని మీదే నేను ఫోకస్ పెట్టి అట్లాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదే చెప్తున్నారు బాబా. నీ స్ట్రెంగ్త్ ఏంటో ముందు తెలుసుకో. నీ బలహీనతలేంటో తెలుసుకో. అది నీ పరిధులేంటి? నీ లిమిటేషన్స్ ఏంటి? నువ్వేమన్నా టైట్‌గా బిగించుకున్నావా? నీ చుట్టూతా ఇదే నా పరిధి అని. మనకు పరిధులేంటి? మనకు అనంతం కదా! మనం ఒక పరమాత్మ స్వరూపులం అంటే అనంతం. అట్లా లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. ఇంతే చేయగలను. నేనింతే అని పెట్టుకోకూడదు. ఐ కెన్ ఎక్స్‌పాండ్ మైసెల్ఫ్. ఓకే. ఈరోజు నాకు ఈ స్కిల్ లేకపోవచ్చు. రేపు జరగొచ్చు. ఓపెన్‌గా అట్లా వదిలేయటమే. అట్లా పరిధులెప్పుడు పెట్టుకోవద్దు. కండిషన్స్ పెట్టుకోవద్దు. సో, మన గురించి మనకు ముందు తెలియాలి. అది ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు బాబా. మీకు మద్యం కానీ, సెక్స్ గానీ, అడిక్షన్
అదొక వ్యసనం ఉంది అనుకోండి. వాటిని అధిగమించడం మీ ప్రయారిటీ. అదే మీ ప్రాధాన్యత. ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు ఈ ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ అడిక్షన్స్ ఉన్నాయని మీరు గమనించారు, తెలుసుకున్నారు. మీరు చాలా ఆల్కహాలిక్ అండ్ సెక్స్ అడిక్షన్ కూడా చాలా ఉంది అని అంటే వాటిని అధిగమించడం మీ ప్రయారిటీ. తెలుస్తోంది గదా! అది మీ ప్రయారిటీ అని మీరు ఇప్పుడు అనుకున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ఈ ప్రశ్న వేసుకోండి. ఈ ప్లేస్‌లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా! ఆల్కహాలిజం అన్నారు, సెక్స్ అడిక్షన్ అన్నారు. వీటి బదులు మనకున్న అడిక్షన్ మనం దాంట్లో పెట్టుకోవచ్చు. నాకు ఈ అడిక్షన్ ఉంది, నాకు తిండి పిచ్చుంది అని ఆ పక్కన రాసుకొని మన లైఫ్‌లోకి మనం అన్వయించుకోవచ్చు. ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ఈ ప్రశ్న వేసుకోండి. ఈ వ్యసనాన్ని నేను ఈ జీవిత కాలంలో అధిగమించగలనా? నాకున్న ఈ అడిక్షన్‌ని ఒకటి రాసుకోండి. దానికి మళ్ళీ యెస్ ఆర్ నో. అధిగమించగలనా? లేదా? అట్లా రాసుకోండి. యెస్ అనేది సమాధానం. ఇప్పుడు నాకున్న ఈ అడిక్షన్ వాటెవర్ నేను గమనించుకున్నది నేను అధిగమించగలను అని అనుకున్నప్పుడు అది ఎలా చేస్తావు? సో, ఏంటి? దానికి తగ్గట్టు యాక్షన్ ఏంటి? ఇప్పుడు నాకు బాగా వెయిట్ గెయిన్ ఉంది. ఒబిసిటీ చాలా ఊబకాయ ఉంది. దానికి నేను డెఫినిట్‌గా వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నాను. దానికి తగిన యాక్షన్ నువ్వేం చేయబోతున్నావు? తిండి నియంత్రిస్తున్నావా? ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నావు? రోజుకి నీ గోల్ ఏంటి? అదొకటి రాసుకోమంటున్నారు. ఇందులో నో షాడో బాక్సింగ్. నిన్ను నువ్వు మోసం చేసుకోవటం కానీ ఏమీ వద్దు. ఆన్సర్ గనక ఇప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అంటున్నారు. అంటే యెస్ అని చెప్పావు. కానీ నీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, యాక్షన్ చెయ్యాలన్నది కానీ లేకపోతే అది మళ్ళీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లు. అంటే అక్కడ నువ్వు నో అని పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు యాక్షన్ చేయటానికి ఇంకా లోపల మనస్కరించటం లేదు కాబట్టి. ఇప్పుడు మన లోపల నుంచి నో అని వస్తాంది. అధిగమించాలి అనుకుంటున్నాను గానీ చేయగలనా లేదా ఒక సందిగ్ధావస్థ ఉన్నప్పుడు నో అని పెట్టినప్పుడు నేను పూర్తిగా ఈ జీవితంలో అధిగమించలేనేమో కానీ కొంత నియంత్రించడానికి ప్రయత్నిస్తాను అనుకున్నట్లయితే దానిని నువ్వు ఎలా సాధిస్తావు? మొత్తం పూర్తిగా నేను దాన్ని అచీవ్ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు ట్రై చేస్తాను అని అనుకున్నప్పుడు దానికి కూడా ఎట్లా చేస్తావు? ఏం చేయబోతున్నావు అనేది ఒకసారి రాసుకోమంటున్నారు. సడన్‌గా ఆపేసి, మళ్ళీ ఆ వ్యసనంలో కూరుకుపోయే బదులు, ఆ వ్యక్తికి ఒక క్రమ పద్ధతిలో నియంత్రించడం అంటే మోడరేషన్‌లో పెట్టడం కరెక్ట్ అనిపించవచ్చు. అంటే ఒకేసారి నేను సడన్‌గా ఇవన్నీ ఆల్కహాల్ అడిక్షన్ ఉంది. బాగా తాగుబోతు. అయితే సడన్‌గా మానివేయలేకపోవచ్చేమో అన్న డౌట్ ఉన్నప్పుడు కొద్దిగా క్రమక్రమంగా తగ్గించుకుంటాను. 10 బియర్లు తాగేటప్పుడు నేనొక 8, నెక్స్ట్ ఇంకొక వారం ఒక 5 బియర్లకొస్తాను. ఇంకొక వారం తీసుకొని 4 అట్లా క్రమ పద్ధతిలో ఆహ్, నీ డోసేజ్‌ని తగ్గించుకోవచ్చు కదా! అట్లా నీకు కరెక్ట్ అనిపించొచ్చు. ఎవరి మార్గం వాళ్ళది. ఇప్పుడు నేనొక రకంగా చేయొచ్చు. మీరొక రకంగా చేయొచ్చు. ఆ గోల్ అచీవ్ చేసుకోవటం. అది ఎవరి కాళ్ళని వదిలేశారనమాట. అది నీకు కరెక్ట్ అనిపించొచ్చు. అప్పుడు అతను దానిని ఆచరించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా గోల్ పెట్టుకున్నాడు కాబట్టి, సో, నేను దీన్నిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అని పెట్టుకోవచ్చు. అలా కనిపించిన ప్రతి వాడితో, ప్రతి వ్యక్తితో పడుకోకుండా ఎప్పుడైనా ఒకసారి సంగమించడం. ఇలా చేయడం వల్ల అధికంగా ఒక వ్యసనంగా మారిన దానిని ఒక క్రమ పద్ధతిలో నియంత్రించుకునే ప్రయత్నం జరుగుతోంది. సేమ్ థింగ్ విత్ సెక్స్ అడిక్షన్ అని గూడా జెప్పారు కదా! అట్లా కనిపించిన ప్రతి వాళ్ళతోనూ సెక్షువల్ రిలేషన్ కాకుండా దాన్ని కూడా క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను అని పెట్టుకొని అదెలా చేస్తున్నాను అని కూడా రాసుకోమని చెప్తున్నారనమాట. అప్పుడు ఆ వ్యసనాన్ని పూర్తిగా మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. అధిగమించవచ్చు. కానీ తన జీవితం మీద ఒక పట్టు సాధించినట్లు. ఏది? ఈ లైఫ్ టైమ్‌లో పూర్తిగా దానిని అధిగమించలేకపోయినప్పటికీ కూడా తన లైఫ్ మీద ఒక కంట్రోల్ ఒస్తుంది. మడి అడిక్షన్, వ్యసనం అంటే ఇంక నీ మీద నీకు అదుపు తప్పిపోయినట్లే. అదుపు తప్పి నీ గాడి తప్పి ఏదో జీవితం ఈ నీ మైండ్ రన్ జేసేస్తోంది పూర్తిగా. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు క్రమక్రమంగా తగ్గించుకుంటున్నావో, నీ లైఫ్ మీదే నీకు కంట్రోలొస్తోంది అని చెప్తున్నారు. ఇక్కడ రుద్ర క్వెషన్ అడుగుతున్నాడు. కానీ నా సమస్యలు ఏమిటి? ఏం హ్యాండిల్ చేయాలి నాకెలా తెలుస్తుంది బావ అంటున్నాడు. నా సమస్యలేంటో నాకెట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు తను సోల్ లెవెల్‌లో కూడా అడుగుతున్నాడనమాట. ఇప్పుడు నేనొక ప్లాన్ తీసుకొనొచ్చాను. ఈ లెసన్స్ నేర్చుకోవాలని అయన్నీ నాకెట్లా తెలుస్తుంది? అంటున్నాడు. అంటే బాబా అంటున్నారు
నీతో నువ్వు ఖచ్చితంగా నిజాయితీగా ఉన్నప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నువ్వు ఒక సత్యాన్వేషి అయినప్పుడు, అంటే యువర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ట్రూత్, ఒక సత్యాన్వేషి అయినప్పుడు ఆ సత్యమే నిన్ను విడుదల చేస్తుంది. కానీ చాలా వరకు ఈ సమస్యలు పూర్వజన్మల నుండి వచ్చినవే. మనము చాలా వరకు అందుకే కదా పూర్వజన్మ వాసనలు అని ఎందుకంటామంటే స్ట్రాంగ్గా ఇదే చెయ్యాలి అనిపిస్తుంది. మనకి అందులో నుంచి బయటపడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అంటాం, పూర్వజన్మ వాసనలు అంటాం, సంస్కారాలు. ఇవన్నీ కూడా ఏంటంటే మన పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నవన్నీ. అందుకే కొన్ని వాటిలోంచి బయటపడటానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఆ, సరే రా అని బావ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఇప్పుడు రుద్రాని. ఆ మరుక్షణమే బావ, రుద్ర ఇద్దరు మంచు కొండలలో, ఇక్కడ మనకి హిమాలయాలు అటువైపు ఊహించుకొని మంచు కొండలలోకి తీసుకెళ్ళి అక్కడేమో ఇద్దరు నుంచుని ఉన్నారు. హోరుగా, ఇంకా ఈ చెవుడొచ్చేస్తుందా అన్నంత హోరుగా గాలి వీస్తోంది. అక్కడే ఆ మంచు కొండలో ఒక చిన్న గుహ ఉందన్నమాట, ఒక కేవ్ గుహ ఉంది. బాబా ఆ గుహలోకి నడిచారు. రుద్ర అనుసరించాడు. లోపల అగ్ని మండుతోంది, ఒక ఫైర్ మండుతోందన్నమాట. అక్కడ ఒక నేటివ్ అమెరికన్ కూర్చునున్నాడు. నేటివ్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా ఇదంతా లేకముందు ఫస్ట్ ఎప్పుడో 1600s 1500s ఆ టైంలో ఉన్నవాళ్ళు, అసలు ప్రప్రథమంగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు. ఆ తర్వాత ఇప్పుడు మన ఇండియన్ ఎట్లా అయితే బ్రిటిషర్స్ వచ్చి ఆక్యుపై చేసి అంతా చేశారో, ట్రేడ్ కోసం బిజినెస్ కోసం వచ్చారో, అట్లాగే ఇక్కడికి కూడా యూరోపియన్స్ వచ్చారు. ఆ, ఈ ఫ్రెంచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ కానీ, పోర్చుగీస్ కానీ వీళ్ళందరూ వచ్చి ఈ యూరోపియన్స్ ఇక్కడికి వచ్చి ఆ, మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళదే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెల్లాళ్ళందరూ కూడా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు మాది మాది అని ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళది కాదు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమించారు. వీళ్ళు రాకముందే నేటివ్ అమెరికన్స్ ఉండేవారు వాళ్ళు. ఆ అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ నేటివ్ అమెరికన్ ఆయన కూర్చుని ఉన్నాడు. వీళ్ళు కూడా మనకేంటంటే ఇప్పుడు మనం అచ్చం మన ఇండియన్స్ లాగానే నేటివ్ అమెరికన్స్ కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి ఆ ఆ, చెట్లుని ఆరాధించడం కానీ, ప్రకృతిని బాగా ఆరాధించేవారు. షామనిక్స్ అని, మనకి మ్యూజిక్ థెరపీస్ అని, ఆ హీలింగ్ అంటే ఒకళ్ళ కోసం అందరూ ప్రార్థన చేస్తే వాళ్ళకి నయం అవుతుందని. ఇప్పుడు మనం అచ్చం మనకి చాలా క్లోజ్గా ఉంటుంది అది. ఇండియన్స్ మన ప్రాచీన కాలంలో మనం చేసిన పద్ధతులే వీళ్ళకి కూడా ఉంటాయి. అలా ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ గుహలో. అతను ఒక వృద్ధుడు. భుజాలు తాకుతున్న తెల్లటి పొడుగాటి వెంట్రుకలు ఉన్నాయి. రుద్రకు ఈ వ్యక్తి బాగా తెలిసినట్లు అనిపించింది. రుద్ర బావ ఇద్దరు అక్కడ చూస్తున్నారు కదా. ఆ వ్యక్తిని చూస్తే చాలా తెలిసినట్టు అనిపించింది. దేవుడా, అది నేనే! బావా నవ్వారు. మనం 100 సంవత్సరాల పైనే వెనక్కి వెళ్ళాం కదా. బాబా తలూపారు. రుద్ర అన్నాడు, బాబా మనం 100 సంవత్సరాల పైగానే వెనక్కి వెళ్ళిపోయాం అన్నారు. అంటే అవునరా అని బాబా నవ్వారు, తలూపారు. మీరు నాకు ఈ జన్మను 10 సంవత్సరాల క్రితం చూపించారు. ఏ జన్మ? ఆ నేటివ్ అమెరికన్ అనే జన్మ. ఇప్పుడు ఆ నేటివ్ అమెరికన్ వృద్ధుడు ఎవరైతే గుహలో కూర్చునున్నాడో అది రుద్ర అంతకు ముందు జన్మల్లో ఒక జన్మ. అది అది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు రుద్ర ఉన్న జన్మ 10 ఏళ్ల వెనక, అంటే ఇప్పుడు చచ్చిపోయాడు రుద్ర, ఆత్మగా ఉన్నాడు, శరీరం వదిలేశాడు. కానీ ఆ 10 ఏళ్ల ముందుకు వెళితే ఇది ఏదైతే ఇక్కడ ఈ సంఘటన, ఈ వృద్ధుడు నేటివ్ అమెరికన్ అని చెప్తున్నారో అది, ఆ సీన్, ఆ ఇన్సిడెంట్ ని 10 ఏళ్ల క్రితమే బాబా చూపించారు తనకి. ఇది మీరు నాకు 10 సంవత్సరాల క్రితం చూపించారు. అవును, మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ జన్మను మళ్ళీ జీవిద్దాం అన్నారు బాబా. ఏది ఆ 10 సంవత్సరాల క్రితం తాను ఏదైతే చూశాడో నువ్వు మళ్ళీ దాన్ని చూద్దుగాని పదా అంటున్నారు. ఎందుకు వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని జీవించడం? ఎందుకు అంటే అది కొంచెం టైం పడుతుంది కదా. నేను ఆ జన్మలో చిర్లం వెలిగించి పొగ తాగొచ్చు. అంటే నిన్ను వెనక్కి తీసుకెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చోబెడితే నేను హాయిగా స్మోక్ చేసుకుంటాను రా అంటున్నారు బాబా నవ్వుతా. అవునా? అఫ్ కోర్స్ అవును, నువ్వు కూడా చెయ్యొచ్చు.
మీరు ఈ త్రీ డైమెన్షనల్ ప్లేన్కి అతుక్కోకుండా పరిధులు దాటి వస్తే ఏ జన్మలో అయినా మీతో మీరు ఉండగలరు. అంటే బాబా చెప్పేది ఏంటంటే మీరు చాలా పరిధులు పెట్టుకొని ఈ భూమికి అటాచ్ అయిపోయి ఉన్నారు. ఈ త్రీ డిమెన్షనల్ ప్లేన్లోనే ఉన్నారు కాబట్టి ఆ లిమిటేషన్స్ అనుకుంటున్నారు. కానీ ఇట్లా ఏ జన్మలోకి వెళ్ళైనా సరే మీరు ఆ జన్మని మీరు రీలీవ్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని జీవించొచ్చు అని చెప్తున్నారు. ఆ, అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మళ్ళీ టీ జోక్స్ వేసుకున్నారు. తర్వాత అంటున్నారు, మరుక్షణం రుద్ర తన తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు బాబా రుద్రాని. ఈ జన్మలో ఉన్న రుద్రాని 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. శరీరంతో ఉన్నాడు అప్పుడు. తన తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాడు. తన పాత బెడ్రూమ్లో, అంటే అప్పుడు ఏ బెడ్రూమ్లో అయితే ఆ బెడ్రూమ్లో ఆశ్చర్యంగా తనను తాను ఇంకా తన కొడుకును కూడా అక్కడ చూడగలిగాడు. ఈ సంఘటన ఆ రోజు రాత్రి జరిగింది. తన జీవితాన్ని మార్చివేసిన రాత్రి. అంటే ఆ రాత్రి ఏదైతే జరిగిందో చాలా సిగ్నిఫికెంట్. తన లైఫ్ని మార్చేసిన సంఘటన అన్నమాట అది. అది చెప్తున్నారు ఇప్పుడు మనకి. మంత్రశక్తిని అనుభూతి చెందిన రాత్రి అది. తన కొడుకుకు 7 సంవత్సరాలప్పుడు. రుద్రకు తనను తాను చూసుకొని నమ్మలేకపోయాడు. ఇప్పుడు తాను శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా ఆ మనిషి కాదు. చుట్టూ చూశాడు. రుద్ర కూతురు తన తల్లి దగ్గర పడుకునుంది. ఇద్దరు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. రుద్ర ఇప్పుడు బాబుని వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సం ఆ కాన్వర్సేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ సంఘటన చెప్తున్నారు బాబా. రుద్ర ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇదంతా ఏంటి? రుద్ర ఆత్మగా ఉండి అప్పుడు ఏం జరిగింది అనేది చూస్తున్నాడు. మనం అదే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది జరుగుతోంది, 10 ఏళ్ల క్రితం జరిగింది ఆల్రెడీ. దానిని మళ్ళీ రుద్ర ఆత్మగా ఉండి అక్కడ ఏం జరిగిందో ఒక సినిమా చూసినట్టు చూస్తున్నాడు. అక్కడ రుద్ర తన కొడుకు 7 ఏళ్ల కొడుకుని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాడు. అంటూ ఏమంటున్నాడు? హిప్నటైజ్ చేస్తున్నాడు అనమాట. ఒరే, నేను నిన్ను హిప్నటైజ్ చేస్తాను, నువ్వు ఇప్పుడు నిద్రపోతున్నావురా అని అని చెప్తున్నాడు. ముందు కళ్ళు మూసుకో, నువ్వు నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు నిదానంగా నీ కాళ్ళని రిలాక్స్ చేస్తున్నావు. రిలాక్స్ యువర్ ఫీట్. నీ పాదాలు రిలాక్స్ అవుతున్నావు. ఒరే, నీ పాదాలు ఏంట్రా ఎంత మురికిగా ఉన్నాయి, పడుకునే ముందు కాళ్ళు కడుక్కోవాలి కదరా వెధవా అని తిడుతున్నాడు మళ్ళీ. అమ్మో, మళ్ళీ నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, హిప్నటైజ్ పాడైపోతుంది అని మళ్ళీ, ఒరే నెక్స్ట్ టైం రేపు కాళ్ళు కడుక్కోరా నువ్వు అని చెప్పి మళ్ళీ ఓకే కళ్ళు మూసుకో, ఫోకస్ చేయి అని ఆ, మళ్ళీ అదే మొదలు పెట్టాడు అనమాట. అట్లా హిప్నటైజ్ చేయటం మొదలు పెట్టాడు. ఈ రుద్ర, ఏ ఏ రుద్ర అయితే ఆత్మగా ఉన్న రుద్ర, తన లోపల ఒక బరువు పెరుగుతోంది, తన వైబ్రేషన్స్ పెరిగిపోతున్నాయి, బరువు ఎక్కసాగింది. తను అలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు ఇంకో 2 ఏళ్లలో తన ఇద్దరు పిల్లలు తన నుండి దూరం చేయబడతారు అని. వారిని ఇంకా చూడలేడు అని. ఎందుకంటే ఇది ఆల్రెడీ తను జీవించిందే కాబట్టి తనకు కొంచెం కష్టంగా ఉంది. ఆ బాబుతో అట్లా ఉండటం ఇదంతా కూడా బరువెక్కి కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట. తర్వాత నేను వాళ్ళని మిస్ అవుతాను 2 ఏళ్ల తర్వాత అని. కొంతసేపటి వరకు రుద్ర తనకు తాను బయట వ్యక్తిగానే చూసుకున్నాడు. రుద్ర ఇలా ఇంకా హిప్నటైజ్ చేయటం కొనసాగించాడు అనమాట. నీ శరీరం అంతా ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉంది, నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆ బాబు నిద్రపోయాడు. రుద్రకు చాలా ఆనందించాడు. హిప్నోసిస్ నేర్చుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. ఓ, నేను పెద్ద హిప్నటిస్ట్ని, చక్కగా నేను మా బాబుని హిప్నటైజ్ చేసి నిద్రపుచ్చేసాను అని. ఇంతలో ఏదో గుర్తొచ్చింది. ఓ షెట్, అసలైన ఆదేశం ఇవ్వడం మర్చిపోయాను. గొంతు సరి చేసుకుని మళ్ళీ ఆ హిప్నటైజ్ చేస్తున్నట్లు గంభీర స్వరంతో, నా బంగారు, నువ్వు చక్కగా నిద్రపో. ఉదయం 7:30 గంటలకి నువ్వు లెగుస్తావు. చిరునవ్వు నవ్వి నిదానంగా నీ తలను ఈ కప్బోర్డ్ కేసు కొట్టుకో. నీ తండ్రి ప్రచురణకర్త నీ పబ్లిషర్కు ఫోన్ చేసి కాళ్ళు వ్యాక్సిన్ చేయించుకోమని చెప్పు. ఆ తర్వాత నీ రోజంతా బ్రహ్మాండంగా ఉండుగాక. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకా పడుకో. పడుకుంటున్నావు, పడుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు నువ్వు పడుకున్నావు అన్నాడు. ఆడు బొడ్డాడు లేచి, నో, ఐఎమ్ నాట్, నేను ఇంకా పడుకోలేదు అన్నాడు ఆడు.
వాళ్ళు లెగిసి కొంచెం సేపు పడుతుంది డాడీ అని ఇద్దరు పక్కపక్కన డాడీ నేను ఇంకా పడుకోలేదు నాకు ఇంకో కొంచెం సేపు పడుతుంది పడుకోవటానికి అని ఇద్దరు కలిసి నవ్వుకున్నారు అనమాట. ఇద్దరు ఒకరికొకరు మళ్ళీ కొంతసేపు కథలు చెప్పుకుంటూ కొంతసేపటికి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. అయితే రుద్ర తనను తాను పరుపు వైపు కూర్చోవడం చూసుకున్నాడు. అంటే ఈ రుద్ర ఆత్మగా ఎవరైతే తిరుగుతున్నాడో తను ఆ ఫిజికల్ గా ఉన్న రుద్రాని బాబును పడుకోబెట్టేసి తను మాత్రం ఆ పరుపు మీద కూర్చొని ఆ కూర్చోవడం చూసుకున్నాడు. ఏం జరగబోతోందో తనకు తెలుసు ఆల్రెడీ. కళ్ళు మూసుకొని నిదానంగా జపం చేయటం మొదలుపెట్టాడు. రుద్ర బాబా నామస్మరణ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అతని ఆరాలో మార్పు రావడం గమనించింది. బాబాని తలుచుకుంటూ బాబానే లోపల మనని లోపల చాంటింగ్ చేసుకుంటున్నాడు. ఆ చాంటింగ్ చేసుకునేటప్పుడు తన చుట్టూతా ఉన్న ఆరాలో మార్పులు కనిపించినాయి. ఇది మనకు చాలాసార్లు చెప్పారు బాబా. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తారో మీ చుట్టూతా ఆరాలో ఎంతో మార్పులు జరుగుతాయని. ఆత్మగా ఉన్న రుద్ర అక్కడకు బాబా రావడం చూశాడు. బాబా రుద్ర ఆరాను నిమరడం అంటే మనిషిని కాదు ఆరాని నిమరడం, రుద్ర నుదుటుని తల వెనుక భాగాన్ని తాకటం చూశాడు. రుద్రకు భృకుటి దగ్గర ఈ ఈ మూడో కంటి స్థానం భృకుటి దగ్గర సడన్ గా ఒక వేడిని అనుభూతి చెందసాగాడు. కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ కూడా తన శ్వాసను కూడా తాను చూడగలిగాడు. నిదానంగా కళ్ళు లోపలికి తిప్పి ఇప్పుడు మనకి మహావతార్ బాబాజీ కానీ క్రియాయోగులు ఇట్లా కళ్ళు పైకి తిప్పుతారు కదా అట్లా ఆ కళ్ళు లోపలికి తిప్పాడనమాట. నిదానంగా కళ్ళు లోనికి తిప్పి తన తల లోపల కూడా చూడగలనా అన్నట్లు అనిపించింది. అంత వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నమాట. అలా తల వెనుక భాగం పైన దృష్టి పెట్టినప్పుడు కొంచెం తల భారంగా నొప్పిగా అనిపించింది. తన భుజాలపై బరువును అనుభూతి చెందాడు. ఏదో ఒక అదృశ్య శక్తి తనను పరుపు మీద పడుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. కానీ రుద్ర మాత్రం తన తల వెనుక భాగం పైనే దృష్టి కేంద్రీకరించాడు. తనను తాను ఆ పరుపు మీద పడుకున్నట్లు అనుకున్నాడు. కానీ కళ్ళు మాత్రం అంతర్ముఖం అయ్యే ఉన్నాయి. అప్పుడు జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. తనను తాను ఆకాశంలో తేలుతూ భూమిపై జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నట్లు అనుభూతి చెందుతున్నాడు. ఇది అనుభూతి చెందేది ఎవరు అంటే అలా చాంటింగ్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉన్న ఫిజికల్గా ఉన్న రుద్ర అట్లా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కళ్ళు వెనక్కి తిప్పి ధ్యాస అక్కడే ఉన్నప్పుడు తనను తాను ఒక యుద్ధ భూమిలో చూసుకున్నాడు. నిదానంగా కిందకు దిగే కొద్దీ తనకు రెండు పక్షాల వారు యుద్ధం చేస్తున్నట్లు కనపడింది. అట్లా చూస్తున్నాడు అనమాట. రెండు పక్షాలు అనేకంటే ఒక పక్షం వారిపై వేరొకరు ఊచకోతకు వస్తున్నారు. చాలా టెరబుల్ వార్ఫేర్ వన్ వేగా జరుగుతుంది అనమాట. అంటే ఒకళ్ళు బలహీనంగా ఉన్నారు సైన్యం, ఇంకొకళ్ళు చాలా ఉధృతంగా ఊచకోతకు వచ్చారు. అంటే ఇక మారణ హోమమే జరుగుతోంది అక్కడ. ఎవరంటే తెల్లవాళ్ళు నేటివ్ అమెరికన్స్ ను దారుణంగా సంహరిస్తున్నారు. ఇది నిజంగా జరిగింది 1600s అట్లాగే ఇక్కడ అమెరికాలో నేటివ్ అమెరికన్స్ మీద ఈ తెల్లాళ్ళు వచ్చేసి మారణ హోమమే చేశారు. వాళ్ళందరినీ 93% చంపేశారు వాళ్ళందరినీ. చాలా క్రూరంగా ఉంది ఆ యుద్ధం. రుద్ర కెమెరా కదులుతున్నట్టు పైకి కిందకు దగ్గరకు ఆ యుద్ధ రంగంలో వారిని చూస్తున్నాడు. అందులో నేటివ్ అమెరికన్ సైన్యాధిపతి వాళ్ళ చీఫ్ ఉంటారు కదా, ఆ సైన్యాధిపతి నిస్సహాయంగా వారి సైన్యం హతమార్చబడడం చూసి చాలా దుఃఖించసాగాడనమాట. రుద్ర అతని కళ్ళ లోతుల్లోకి చూసి మాటల్లో చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఈ మెడిటేషన్ చేస్తున్న రుద్ర ఇప్పుడు ఆ యుద్ధంలో ఉన్న ఆ సైన్యాధిపతి కళ్ళల్లోకి చూస్తూ ఎంత దుఃఖాన్ని తను అనుభవిస్తున్నాడో చూస్తున్నాడు అనమాట. ఆ సైన్యాధిపతి ఎవరో కాదు తానే అని గుర్తించాడు రుద్ర. ఇప్పుడు ఆ మెడిటేషన్ చేస్తుండగా తన పూర్వజన్మలో ఇప్పుడు ఆ వృద్ధ సైన్యాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ నేటివ్ అమెరికన్స్ లీడ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అది రుద్ర. ఆ రక్తపాతం చూస్తూ ఉండిపోయాడనమాట. ఆ పెద్ద ఆయన ఇంకా అంటే ఇంకా కొంతమంది వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కానీ యాక్చువల్గా ఫైట్ ఆ యుద్ధం చెయ్యలేరు. ఆ అట్లా చూస్తూ తాను ఇంకా మిగతా వృద్ధ ఈ
పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మారణహోమం చూస్తూ ఆ బ్లడ్ బాత్ అన్నమాట, అంతా రక్తసిక్తమై ఉంది ఆ యుద్ధ భూమి అంతా. వాళ్ళందరిని అట్లా చూస్తూ ఉండిపోయారు. తను కూడా ఆ చనిపోయిన ధైర్యవంతుల్లో తాను చనిపోవాలని అనుకున్నాడు. ఎవరు? ఆ సైన్యాధిపతి. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. కానీ ఆ చూస్తుంటే ఆ చిన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు అట్లా ఆ రక్తపు మడుగులో పడి ఉంటే వాళ్ళతో పాటు నేను చనిపోతాను అనుకున్నాడు. కానీ తన చుట్టూతా సైన్యం ఉన్నారు. ఆ సైన్యం తనను యుద్ధ రంగంలోకి రానియకుండా అడ్డుకున్నారు. వద్దు, మీరు వద్దు దాంట్లోకి, మీరు చనిపోతే ఎట్లాగూ అని. తాను మోసపోయి తప్పు నిర్ణయం తీసుకోవడం వల్లే తాను ఆజ్ఞను పాటించి ఎంతో మంది తన వారు చనిపోయినందుకు, హతమార్చబడినందుకు చాలా బాధపడ్డాడు ఆయన. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఏదో జరిగింది దీని వెనకాల. ఆయన మోసపోయారనమాట. ఎవరో మాటలు విని మోసపోయి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవటం వల్ల ఇలా ఈ దాడి జరిగింది. దాడి జరగటం వల్ల పాపం ఆ సోల్జర్స్ కి ఆజ్ఞ ఇచ్చింది ఆయనే. ఈ ఫైట్ చేయండి అని ఆజ్ఞ ఇచ్చింది ఆయనే అన్నమాట. అందుకే అంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నా వల్లే వీళ్ళందరూ చనిపోయారు, నా ఆజ్ఞని పాటించారు అని. వారితో పాటు నన్ను చనిపోనివ్వండి అని ప్రాధేయపడ్డాడు. కానీ ఆయన ఆ తెగకు అధిపతి. ఆయన లేనిదే ఆ తెగకు దిక్కెవరు ఉండరు అని ఆ మారణ హోమం దగ్గరికి ఆయన్ని, ఆ చుట్టుపక్కల ఉన్నారు కదా సైన్యం, వెళ్ళనివ్వలేదన్నమాట. మీరు లేకపోతే ఇంకా ఈ నేటివ్ అమెరికన్స్ అనేవాళ్ళు ఉండరు, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు, మీరు ఉండాలి అని. ఆ పెద్ద ఆయన కళ్ళు మూసుకొని తన గుర్రాన్ని వెళ్ళిపోమని మెల్లగా తట్టాడు. ఆ గుర్రం తను చాలా నమ్మకంగా ఉంది దాని దగ్గర, ఆయన దగ్గర. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తట్టాడు అనమాట దాన్ని. అప్పుడు రుద్ర ఈ మాటలు విన్నాడు. ఏ మాటలు? తనకి చెవులో వినిపించినాయి రుద్రాకి, మెడిటేషన్ చేస్తున్న రుద్రాకి. అందుకే నువ్వు ఆధిపత్యాన్ని వహించకూడదు, దేన్ని కూడా లీడ్ చేయొద్దు నువ్వు బేటా. అందుకే నువ్వు ఎటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ అన్ని గట్టిగా పట్టుకోవద్దు, దాన్ని తీసుకోవద్దు నువ్వు అని చెప్తున్నారు. ఆ వృద్ధుడవు నువ్వే. కొన్ని రోజుల తర్వాత ఎవరికి కనిపించకుండా కొండల్లోకి వెళ్ళిపోయావు నువ్వు. కొన్ని రోజుల తర్వాత తిండి, నీరు, బట్ట ఏమీ లేక చనిపోయావు. అలా తనకు తాను మరణించేలా చేసుకున్నాడు. తనకి ఇంక అప్పుడే అసలు యుద్ధంలోనే చనిపోవాలనుకున్నాడు. ఇంకా వాళ్ళు చనిపోలేమలేదు కాబట్టి ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి కొండల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తిండి, నీరు, బట్ట ఏమీ లేదనమాట. తను అట్లా స్టావ్ చేసుకొని ఆ తిండి లేక అట్లాగే చనిపోతాడు. నిజానికి తాను గుండె ముక్కలై చనిపోయాడు. తిండి బట్ట లేక కాదు, గుండె ముక్కలైపోయింది ఆ యుద్ధం వల్ల, మారణహోమం చూసి. ఈ సంఘటన తన ఉపచేతన మనస్సులో ఎన్నో జన్మలు అలాగే క్యారీ చేస్తూ వచ్చాడనమాట. అందుకే ఎవ్వరికి కూడా నువ్వు లీడ్ చేయొద్దు, ఆధిపత్యాన్ని నువ్వు వహించొద్దు. మారణ హోమానికి గురైన వారి బరువుని, ఆ సిలువని నువ్వు మోయరాదు అని తెలుసుకునే సమయం ఇప్పుడు వచ్చింది అని ఆ ఫిజికల్గా మెడిటేషన్లో ఉన్న రుద్రాకి బాబా చెప్పారు చెవిలో. ఇంకా నువ్వు ఈ బాధ్యతలు గట్టిగా పట్టుకోవటం కానీ, ఇంకొకళ్ళ బరువును నువ్వు సిలువలాగా మోయటం కానీ ఇవన్నీ ఆపేయాలి. ఆ సమయం వచ్చింది నీకు ఇప్పుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ చనిపోయిన వారు వారి కర్మానుసారమే అలా వారి దేహాన్ని వదిలేయాలి అని వారు నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా జరిగింది. ఆ యుద్ధ భూమిలో ఎవరైతే చనిపోయారో సైనికులు, ఆ రక్తపాతం, అక్కడ హింస ఏదైతే మారణహోమం జరిగిందో ఇదంతా వాళ్ళ కర్మానుసారం జరిగింది. వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు, ఇలా చనిపోవాలి, ఇలా శరీరాన్ని వదిలేయాలని వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అట్లా జరిపోయింది. నీ వల్ల కాదది. నాట్ బికాజ్ నువ్వు ఆజ్ఞ చేశావు కాబట్టి, నీ ఆజ్ఞను వాళ్ళు పాటించారు కాబట్టి కాదు. ఇదంతా వదిలేయి, నువ్వు బాధ్యత వహించొద్దు. ఇవన్నీ నీకు రెస్పాన్సిబిలిటీ కాదు. అదే కదా బాబా కానీ పరమాత్మ కానీ మనకి చెప్పేదండి, మీరు అసలు జీరో, యూఆర్ జస్ట్ ఎ లిటిల్ బబుల్, ఫర్గెట్ అబౌట్ యు. నువ్వు కాదు ఇది చేసేది. ఇక్కడ జరిగేది దేనికి నీకు బాధ్యత లేదు. ఇదంతా జరిపిస్తున్నది నేను, జరుగుతూ ఉన్నది ఆ చర్య నేనే, జరుగుతూ ఉన్నది నేనే, నీలో ఉన్నది నేనే, నీలో ఆ ఏదైతే ఒక స్పందన ఉందో అది నేనే. మీరంటూ ఏం లేదు, ఈ శరీరాన్ని మీరు జీరో చేసేయటమే అని చెప్పేది. అట్లా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అట్లా జరిగింది. కానీ నువ్వు ఇంకా ఆ సిలువను మోస్తున్నావురా. లెట్ గో, లెట్ గో, వదిలేయ్, లెట్ గో, వదిలిపెట్టు నువ్వు అని బాబా చెప్పారు రుద్రాకి. రుద్ర మళ్ళీ బాబా వద్దకు వచ్చాడు. అంటే ఆ సీన్ అక్కడ చూపించారనమాట బాబా. 10 ఏళ్ల క్రితం రుద్ర లైఫ్ లో ఏం జరిగింది, ఈ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు
ఏం జరిగింది, అదొక ఇంపార్టెంట్ సంఘటన జరిగింది ధ్యానంలో ఉన్నప్పుడు. అది ఒకసారి బాబా మళ్ళీ అది చూపించారు తనకి. సో ఎందుకు చూపించారు? దానికి గురించి బాబా ఏం చెప్పబోతున్నారు? దాంతో ఇంకా మనం ఏం తెలుసుకోబోతున్నామో, తెలుసుకొని మన జీవితంలో ఎలా ఆచరించబోతున్నాం అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాము. మళ్ళీ నాకు డెఫినిట్‌గా వీలైతే 1 వీక్‌లోనే చేస్తాను. లేకపోతే 2 వీక్స్ డెఫినిట్‌గా. సెకండ్ వీక్ ఆల్టర్‌నేట్ వీక్స్ డెఫినిట్‌గా చేయగలను అని అనుకుంటున్నాను. సో, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాబా చెప్పినవి జాగ్రత్తగా ఆచరణలో పెడదాము. ఇవి చెవులో వదిలి ఒక చెవితో విని ఇంకొక చేత్తో వదిలేసేవి కావు. ఆచరణలో పెట్టవలసినవి. నిత్యం టాయిలెట్ సీట్ కడుగుతున్నా తలుచుకునే ఉందాం. అంతవరకు సెలవు మరి. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకునే వరకు సెలవు. నమస్తే.